హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి తెల్ల గోంగూర పచ్చడి ఎలా చేయాలో అయితే చూద్దామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయితే అయిపోతుంది. గోంగూరలో 2 రకాలు ఉంటాయండి. తెల్ల గోంగూర ఒకటి, ఎర్ర గోంగూర ఒకటి. తెల్ల గోంగూర కాడలు అయితే పచ్చగా ఉంటాయి, ఎర్ర గోంగూర అంటే ఎర్రగా అయితే ఉంటాయండి. ఈ గోంగూర అయితే మా ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో ఉండే దాంతోనైతే కోసి చేస్తున్నాము. ముందుగా గోంగూర అయితే కట్ చేసుకొని కడుక్కొని ఒక దబర్లో వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని దాంట్లోనే టమోటా ముక్కలు అయితే కట్ చేసుకొని కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుందామండి. ఎందుకంటే నీళ్ళు ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. కొద్దిగా నీళ్ళు అయితే సరిపోతుంది. గోంగూర పచ్చిమిరపకాయలు కాబట్టి తొందరగా అయితే అవి ఉడికిపోతాయి. ఇంకా బాగా ఉడికిపోయి నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే చల్లారబెట్టుకుందాం. బాగా చల్లారిన తర్వాత అయితే దంచుకుందాం. మేమైతే ఈరోజు దంచుకుంటున్నామండి. మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో వేసుకోండి. ముందుగా పచ్చిమిరపకాయలు ఒక్కటే తీసుకొని టమోటాలు కూడా తీసుకొని దంచుకుందాము. అవి కొద్దిగా దంచుకునేటప్పుడు జాగ్రత్తగా దంచుకోవాలండి, కళ్ళల్లో అయితే పడతాయి. తర్వాత అది కూడా మెదిగిన తర్వాత గోంగూర తీసుకొని గోంగూర కూడా వేసేసుకొని దంచుకోవడమే అండి. దంచుకునే బదులు ఇట్లా రుద్దుకున్నట్టు దంచుకుంటే బాగా మెదిగిపోతుంది మెత్తగా. ఆ తర్వాత ఇట్లా బాగా మెదిగిన తర్వాత అయితే ఉప్పు వేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఉప్పు వేసుకోకూడదు, కంట్లో పడుతుందంట. నాకు కూడా తెలియదు, మా అత్తమ్మ చెప్పింది. ఇంకా అలా రుద్దేసుకొని మెత్తగా అయిపోయిన తర్వాత ఎర్రగడ్డ కూడా వేసేసుకొని తీసేసుకోవడమే అండి. చాలా సింపుల్, బాగుంటుంది కూడాను. ఈ పచ్చడికి పచ్చిమిరపకాయలు ఎక్కువగానే పడతాయండి. ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి. ముందుగా మనం ఉడకబెట్టుకున్నప్పుడు దంచుకునే ముందు పచ్చిమిరపకాయలు అయితే కొన్ని పక్కన పెట్టుకొని దంచుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పచ్చడి ఒకసారైనా